నమస్కారం. ఇప్పుడు అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదాలు 75 మంది పరిస్థితి విషయం పలువురు కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాలు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్నూర్ మండలం కొత్తపల్లి సమీపంలో భక్తులతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అదే రహదారిపై వెళుతున్న వాహనదారులతో పాటు స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ కూడా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఆదిలాబాద్లోని రిమ్స్కి తరలించారు. ఇక కొమరంభీం జిల్లాలోని జంగుబాయి జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. పరిమితికి మించి భక్తులు ఎక్కడం వల్ల వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 40 మంది భక్తుల్లో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ తరలించేందుకు వైద్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గట్కేసర్లో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వెళ్తున్న DCM వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద సమయంలో కూడా వాహనంలో 40 మంది ఉన్నట్లు చెప్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అవడం కారణంగానే వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చిన్నారి సహా 7 తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారంతా కూడా ఉప్పునూతల వాసులుగా గమనించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.